నమస్తే, వెల్కమ్ టు ఈరే తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు మరొక మంచి కాంబినేషన్ వీడియోతో రావడం జరిగిందండి. అవేంటో మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనకు వచ్చేసి ఇన్సెక్టిసైడ్ ఇండియా లిమిటెడ్ వారిది, అంటే మనకు ట్రాక్టర్ బ్రాండ్ అంటాం ఎక్కువగా. అందులో ఉన్నటువంటి ఒకటి హెర్క్యులెస్ అండి. హెర్క్యులెస్తో పాటు మనకు మరొకటి బయోస్టార్ కంపెనీలో మనకు రిజైస్ అండి. ఈ రెండు కాంబినేషన్లో వాడడం వల్ల మన యొక్క పత్తి పంటలో ఎలాంటి సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరకు చూడండి. అప్పుడే మీకు ఈ వీడియోలో నేను చూపించేటటువంటి ఈ రెండు మందులు వాడడం వల్ల మన యొక్క పత్తి పంటలో ఎలాంటి సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు నా వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా మీరు ఈ వీడియోను లైక్ చేసినట్లయితే యూట్యూబ్ అనేది నా వీడియోను మరికొంతమంది రైతులకు రికమెండ్ చేస్తుంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి. మన వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు నా వీడియో కింద కామెంట్ లోపల మీ యొక్క నెంబర్ ఇవ్వండి అని అడుగుతున్నారండి. నా నెంబర్ కాదండి, మన ఛానల్ సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది. ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కానీ, మీకు అందులో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో అడగవచ్చు, రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడైతే మనం ఉన్నటువంటి పత్తి పంట 50 రోజులు అవుతుందండి, 57 రోజులు అవుతుంది. ఈ పత్తి పంట మీకు దాదాపుగా మంచిగా పెరగడం జరిగింది. చుట్టూ ఎక్కడ చూసినా కూడా హైట్ బాగానే ఉంది. మీరు కొంచెం దగ్గరగా చూపించప్ప. మనకు ఇప్పుడిప్పుడే ఇక పూత వేసే ప్రారంభం కావడం జరిగింది. ఈ పూత కూడా మనకి ఇప్పుడిప్పుడే గణలకు చూడవచ్చు, మీరు పూత రావడం జరుగుతుంది. ఈ పూత సమయంలో మనకి ఎక్కువగా తెల్లదోమ, పచ్చదోమ, అదేవిధంగా తామర పురుగు, అదేవిధంగా వివిధ రకాల నలిజ సమస్య కీటకాలు ఎక్కువ మొక్కలపైన ఆశిస్తాయి. కాబట్టి దీనివల్ల మనకి ఎక్కువగా పూత అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మన యొక్క పత్తి పంటలో ఏ మందు కాంబినేషన్ కలిపి వాడుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అనే గురించి ఈ వీడియోని తెలుసుకుందాం. కొంతమంది రైతులు మనకు లాన్సర్ గోల్డ్ కానీ తప్పుస్ కానీ వాడదామని చెప్తున్నారు. అది వాడే స్టేజ్ ఆల్రెడీ దాటిపోయిందని. మనకి ఇప్పుడు ఉన్నటువంటి మొక్కలు వచ్చేసి అంటే దాదాపుగా 60 రోజుల మొక్కలు. కాబట్టి మనకు డైఫెథ్రిన్ అదేవిధంగా అస్టెఫ్రాట్ టెక్నికల్ వేసినటువంటి మందు బెస్ట్ కాంబినేషన్ మందు అండి. అది వచ్చేసి మనకు ఈ హెర్క్యులెస్ అనే మందు వాడడం వల్ల ఇక్కడ మనకి ఏదైతే జిబ్బుగా ఉన్నటువంటి మొక్కలపైన ఎక్కువగా తెల్లదోమ, పచ్చదోమ ఎక్కువ విపరీతంగా ఉండడం వల్ల పూత రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంటుందండి దీంతో, హెర్క్యులెస్ తోటి. కాబట్టి హెర్క్యులెస్ అనేది మనకు 2 టెక్నికల్ ఉంటాయి. కాబట్టి దీని కాంబినేషన్లో మీరు మీకు చెప్పినటువంటి బయోస్టార్ కంపెనీలో రిజైస్ అండి. ఈ రిజైస్ అనేది మనకు ఆస్కోఫిలం నోట్స్ అని ఉంటుందండి. మనకు గ్రాన్యుల్స్ రూపంలో ఉంటుంది. ఇది మొక్క ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి, సైడ్ బ్రాంచెస్ రావడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీని కాంబినేషన్ మనం వాడుకోవాలి. ఆల్రెడీ రైతు మనకు 4 రోజుల కిందట వాడడం జరిగిందండి. ఇప్పుడు వరకు ఎలాంటి దోమ లేదని చెప్తున్నారు రైతులు. కాబట్టి ఒకసారి ఫీల్డ్ చూద్దామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. మీరు కూడా చూడవచ్చు అండి, మనకి లేత ఇగురు రావడం జరిగిందండి. ఒకసారి దగ్గర చూపి, ఇట్లా లేతగా ఇగురు కూడా రావడం జరిగింది. మీరు గనగనకు కూడా పూత వచ్చే అవకాశం ఉంది చూడండి. అయితే మనకి ఏంటంటే ఈ పూత టైంలో ఎక్కువగా పురుగుతో పాటు తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగు లాంటి ఎక్కువ మొక్కలపైన ఆశించడం వల్ల చూడవచ్చు. మీరు ఇక్కడ ఒకసారి చూపి, ఇగో ఇవి మనకు వీటితో బల్లిపాత్ర అంటాం దీన్ని మనం. ఇదే కాకుండా ఇతర పురుజ సమేత కీటకాల వల్ల ఎక్కువ మనకు ఉన్నటువంటి పూత రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అష్టాపున్నం మన తప్పుదానికి వాడుకోవచ్చు. దాని స్టేజ్ అలా దాటిపోయింది. కాబట్టి ఇప్పుడైతే మనకు మేజర్గా డైఫెథ్రిన్, అస్టెఫ్రాట్ టెక్నికల్ కలిసినటువంటి బెస్ట్ టెక్నికల్ చెప్పుకోవచ్చు అండి. ఇది మనకు తెల్లదోమ, తామర పురుగు, అదేవిధంగా వివిధ రకాల కీటకాలతో పాటు పచ్చదోమను నివారించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా రైతులు మీ యొక్క పత్తి పంట ఈ స్టేజ్లో ఉన్నట్లయితే మీరు వివిధ రకాల మందులను కాకుండా ఒకసారి హెర్క్యులెస్ని వాడే ప్రయత్నం చేయండి. ఇది వాడిన తర్వాత మొక్కలు ఈ విధంగా ఉన్నాయండి. మీకు చూపించడానికి ఈరోజు ఫీల్డ్కి వచ్చి మీకు వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాను. దీని కాంబినేషన్లో ఇతర ఏ మందులు కలిపినా కూడా కొంచెం రిజల్ట్ బాగా లేదండి. దీనిలో వచ్చేసి మనకు రిజైస్ అంటే మనకు బయోస్టార్ కంపెనీలో ఉంటుంది. దీన్ని మాత్రం మీరు వాడే ప్రయత్నం చేయండి, బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి పత్తి పంట దాదాపుగా 50 రోజులు అవుతుందండి, 57 రోజులు. అయితే మనం రీసెంట్గా ఈ పత్తి పంటలో ఈ హెర్క్యులెస్ మరియు దీని కాంబినేషన్లో రిజైస్ అనేది వాడడం జరిగిందండి. ఈ రెండు కాంబినేషన్ వాడడం వల్ల పత్తి పంట గ్రోతింగ్ బాగానే ఉంది, ముడత కూడా కంట్రోల్ అయిందని చెప్పి రైతు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఫీల్డ్ చూద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగిందండి. చూడవచ్చు అక్కడక్కడ మన గణాలు కూడా ఇప్పుడిప్పుడే పూత రావడం జరుగుతుంది. మీకు ఈ వీడియోలో కొంత కనిపించే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే పూత రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు 50 రోజుల పంట అండి. మనకు హైట్ పరంగా చూస్తే బాగానే ఉందండి. ఇటు ఉన్నటువంటి ఇప్పుడిప్పుడే లేత ఇగురు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మనకి ఎక్కువగా తెల్లదోమ, తామర పురుగు, పచ్చదోమ, వివిధ రకాల నలిజ సమస్య కీటకాలు మొక్కలను ఆశించడం వల్ల మనకు ఉన్నటువంటి పూత రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పూత దశలో మనకి ఎక్కువగా డైఫెథ్రిన్ టెక్నికల్, అదేవిధంగా అస్టెఫ్రాట్ టెక్నికల్ బెస్ట్ కాంబినేషన్. కాబట్టి హెర్క్యులెస్ మనకు వాడుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అయితే దీని కాంబినేషన్ రిజల్ట్స్ వాడడం వల్ల కారణం ఏంటంటే మన మొక్క ఇంకా అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది, సైడ్ బ్రాంచెస్ రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు ఈ కాంబినేషన్ చెప్తున్నాను.
కాబట్టి ఈ రైతులు ఎవరైనా వాడుకోవాలనుకుంటే ఈ 2 కాంబినేషన్లో వాడే ప్రయత్నం చేయండి, రిజల్ట్ మాత్రం బాగానే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసే ప్రయత్నం చేయండి, ఇతర రైతులకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసేటటువంటి లైవ్ వీడియోలు కానీ అప్లోడ్ చేసే వీడియోలు కానీ నోటిఫికేషన్ రూపంలో రావడం అవుతుంది. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, రిప్లై ఇస్తాను. ఇప్పుడైతే ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు వాడే ప్రయత్నం చేయండి, తప్పకుండా మీకు 100% రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుందండి. ఆల్రెడీ మీరు ఈ ఫీల్డ్ చూద్దామని చెప్పి రైతు దగ్గర జరిగింది కాబట్టి ఒకసారి చుట్టూ మీరు చూడవచ్చు. ఇక బాగానే ఉందండి, మీరు ఎక్కడ చూసినా కూడా బాగానే ఉంది. మీకు ఫ్రంట్ కెమెరా కూడా పెట్టి చూపిస్తాను. మీకు మొక్క చూసినట్లయితే ఈ హైట్లో ఉంది. మనకు వాడినటువంటి వచ్చేసరికి ఇదేనండి, హెర్క్యులస్ వాడడం వల్లనే ఈ రైతుకి ఇంత హైట్ పెరిగిందని చెప్పి మొక్క మనకు నీట్గా వస్తుందని చెప్పి ఆ రైతు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వీడియో చేద్దామని చెప్పి రావడం జరిగింది. మీరు చూడవచ్చు, ఇప్పుడే కాయ తయారవుతుంది. ఈ కాయ టైంలో మనకు నెక్స్ట్ వచ్చేసి పురుగు సంబంధించిన అంటే మనకు గులాబీ రంగు పురుగు ఆశించకుండా వేరే మందు వాడాలి, అది కూడా రైతుతోటి వాడిచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడైతే ఈ రైతు మనకు వాడినటువంటి ప్రోడక్ట్ వచ్చేసి ఇదేనండి, హెర్క్యులస్తో పాటు మనకు కాంబినేషన్లో రీజాయిస్ట్, ఈ 2 కాంబినేషన్లో రైతు వాడడం జరిగింది. రిజల్ట్ పరంగా చూస్తేనైతే మాత్రం బాగానే ఉందండి, చూడవచ్చు. మొక్కలు కూడా ఈ హైట్లో ఉన్నాయి. రాయి తెలుసా ఆయన